హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిట్ టెక్ వైబ్స్. బై ది వే గైస్, మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ దట్ బెల్ ఐకాన్. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు మేక్ ఏ వీడియోస్. ఈ వీడియోలో మనం అయితే 3 ఈజీ ఫిట్నెస్ టిప్స్ ఫర్ హెల్తీ అండ్ ఫిట్ బాడీ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. అండ్ 3 స్టెప్స్ మీరైతే కన్ఫర్మ్ గా ఫాలో అవ్వాలి. ఈ 3 స్టెప్స్ ఫాలో అవుతే మీకు అయితే కొంచెం ఫిజికల్ హెల్త్ కానీ, మెంటల్ హెల్త్ కానీ, అండ్ మన ఫిట్నెస్ జర్నీ కానీ ఏదైనా సరే మీ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది అనమాట. మీరైతే ఈ 3 స్టెప్స్ కన్ఫర్మ్ గా ఫాలో అవ్వండి గైస్. అండ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి గెస్ చేయండి మీరే. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫిజికల్ హెల్త్. ఫిజికల్ హెల్త్ గైస్, ఫిజికల్ హెల్త్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే. నేను కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిజికల్ హెల్త్ ఇస్ నథింగ్ బట్ మన బాడీ కానీ, స్కిన్, హెయిర్ అండ్ సెక్సువల్ హెల్త్ అండ్ ఫిట్నెస్, ఇవి అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడమే మన ఫిజికల్ హెల్త్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ గురించి మాట్లాడుకుందాం. బాడీ వచ్చేసి డైలీ ట్వైస్ ఏ డే మనం బాత్ చేయాలి అండ్ బాడీకి సంబంధించిన కేర్ తీసుకోవాలి. లైక్ సన్లైట్లో వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ రాసుకోవడం అండ్ సన్లైట్లోనే కాదు, ఎప్పుడైనా సరే బయట డే టైం వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ రాసుకోవడం. ఇఫ్ యూ వాంట్ సన్ స్క్రీన్ లైక్ SPF 50 మెయింటైన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి గైస్ స్కిన్ కేర్. స్కిన్ గురించి మనకు తెలిసిందే కదా. లైక్ బాడీ కేర్ అన్న, బాడీ కేర్ అంటే ఫుల్ బాడీకి, స్కిన్ కేర్ అంటే స్కిన్ కి సంబంధించింది. లైక్ టేకింగ్ నైట్ టైం పడుకునేటప్పుడు ఏదైనా సిరం రాసుకోవడం కానీ, లేదా ఫేస్ వాష్ ట్వైస్ ఏ డే ఫేస్ వాష్ చేసుకోవడం కానీ, అండ్ అలా కొన్ని జాగ్రత్తలు అయితే మీరు స్కిన్ కేర్ తీసుకోవాలి. అండ్ బయటకు వెళ్ళినప్పుడు సంథింగ్ మన ప్రొటెక్ట్ చేసుకోవడానికి బాడీ లోషన్స్ కానీ, సన్ స్క్రీన్ కానీ అలాంటివి ఇవన్నీ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి హెయిర్ కేర్. హెయిర్ గైస్, మన బాడీలో మనం అందంగా కనపడాలంటే మనకి మెయిన్ థింగ్ వచ్చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే చాలా మంది అనుకునేది ఏంటంటే హెయిర్ కేర్. ఫస్ట్ హెయిర్ కేర్ చాలా జాగ్రత్త తీసుకోవాలి. చాలా మంది ఫిట్నెస్ గురించి ఇవి తీసుకుని హెయిర్స్ అనేవి పాడైపోతాయి. అండ్ కొంతమంది వర్క్ టెన్షన్ ద్వారా ప్రెజర్ తీసుకుని స్ట్రెస్ ఫీల్ అయ్యి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. అందరికీ కామనే, బట్ హెయిర్ ఫాల్ అయినప్పుడే మీరైతే ప్రికాషన్స్ తీసుకోవడం. అండ్ మీరు ఫస్ట్ జాగ్రత్తగా ఉంటే లైఫ్ లాంగ్ మీ హెయిర్ మీతోనే ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. అండ్ చాలా మంది చెప్తారు జీన్స్ బట్టి ఎలా వస్తుందని, బట్ సమ్ కేసెస్లో అలా అవుతుంది. బట్ మీరైతే కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం అనమాట. ట్రై టు టేక్ సమ్ ప్రికాషన్స్ గైస్. ఓకే, అండ్ హెయిర్ కేర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫిట్నెస్. మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కన్ఫామ్గా మీకు ఫిట్నెస్ గురించి అయితే అర్థమైపోద్ది. బికాస్ మన ఛానల్లో నేనైతే ఎక్కువ ఫిట్నెస్ గురించి అయితేనే కాన్సన్ట్రేట్ చేస్తున్నా. ఫిట్నెస్ అనేది గైస్ మన మెంటల్ హెల్త్కి, ఫిజికల్ హెల్త్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. జస్ట్ ఫిట్నెస్ అంటే నాట్ గోయింగ్ టు ఏ జిమ్. మీరు రన్నింగ్ వెళ్ళొచ్చు, యోగా చేయొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిట్నెసెస్ ఉంటాయి గైస్. లైక్ యోగా, మీకు ఒకవేళ ఫిట్నెస్ అంటే జిమ్కి వెళ్ళడం ఇంట్రెస్ట్ లేకపోతే యోగా చేయండి, లేదా యోగా కూడా చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే 10 minutes బయటకు వెళ్ళి రన్నింగ్ చేయండి. అలాంటివన్నీ చేసుకుంటే మన ఫిట్నెస్ లైఫ్ అనేది కొంచెం బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు మేక్ ఏ ఫిట్ బాడీ దెన్ గో టు జిమ్. నేనైతే ప్రిఫర్ చేస్తాను మీకు. అండ్ జిమ్కి వెళ్ళకపోతే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. కొన్ని డంబుల్స్ కొనుక్కోవడం, లేకపోతే సమ్ ఎక్విప్మెంట్. జిమ్ మనకి ఆన్లైన్లో ఉన్నాయి కాబట్టి కొన్ని ఎక్విప్మెంట్స్ కొనుక్కొని మనం ఇంటికి తెచ్చుకొని ఇంటి దగ్గర చేసుకోవడం. స్మాల్ హోమ్. నేను మీకు ఒక 3-4 monthsలో ఒక వీడియో తీస్తాను గైస్, హోమ్ జిమ్ అని. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీకు నేను షేర్ చేసుకుంటా ఫర్దర్ వీడియోస్లో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. మీకు అర్థమై ఉంటుంది. మీరైతే టేక్ కేర్ అబౌట్ యువర్ ఫిజికల్ హెల్త్. ఫస్ట్ పాయింట్ మీన్స్ బాడీ, స్కిన్, హెయిర్ అండ్ ఫిట్నెస్. మీరైతే ఫస్ట్ వీటి మీద అయితే కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ లెట్స్ గో టు సెకండ్ స్టెప్, అన్హెల్తీ హ్యాబిట్స్. ఈ డేస్లో గైస్ మీరైతే డైలీ లైఫ్లో చాలా అన్హెల్తీ హ్యాబిట్స్ అయితే మెయింటైన్ చేస్తారు. లైక్ ఆల్రెడీ మీకు తెలిసిందే 18+ కంటెంట్ని తగ్గించుకోవడం. అండ్ ట్రై టు డోంట్ ఈట్ అవుట్ సైడ్ ఫుడ్, మీన్స్ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయడం. మీన్స్ ఏదైనా సరే ఒక రేంజ్లో ఎక్కువ వెళ్ళిపోతే ఏదైనా సరే డేంజర్ గైస్. ట్రై టు డిక్రీజ్ డే బై డే. మీరైతే ఒక రోజులో ఏది మానేలేరు. ట్రై టు మెయింటైన్, ప్లాన్ వేసుకోండి. లైక్ ఈ డేలో నేను ఈ ఫుడ్ తినాలి, ఈ డేలో ఈ ఫుడ్ తినాలి. అండ్
పెర్ డే నేనైతే ఈ ఎక్సర్సైజ్ చేయాలి అండ్ వర్కౌట్ రొటీన్ ప్లాన్. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రొటీన్ ప్లాన్స్ కూడా మీకు చెప్తాను. అండ్ నేను ఎలా చెప్తానో మీకు అయితే నచ్చినట్టయితే మీరు కూడా ఫాలో చేయండి. లేకపోతే చాలా డిఫరెంట్ పీపుల్ అయితే ఉన్నారు. ట్రై టు ఫిగర్ అవుట్ దట్ వర్కౌట్ లిస్ట్. లేదా మీరు గూగుల్ చేయండి ఈ డే ఏం చేయాలి అనేది. లేకపోతే ఐ విల్ గైడ్ యూ గైస్. నేనైతే గైడెన్స్ ఇస్తాను మీకు. ట్రై టు ఫాలో దట్. మీకు నచ్చినట్టయితే వర్కౌట్ స్కిప్ చేయడం వల్ల యూజ్ ఏమీ లేదు గైస్. బికాస్ మీరు వర్కౌట్ స్కిప్ చేస్తే అది మీకే లాస్. అండ్ ట్రై టు వర్కౌట్ డైలీ. మీన్స్ ఎగ్జాంపుల్, మనం జిమ్కి వెళ్ళాం, ఫస్ట్ డేనే 10 kgs లిఫ్ట్ చేసేయాలని రూల్ లేదు గైస్. ఎవరో 10 kgs లిఫ్ట్ చేస్తున్నారని మనం 10 kgs లిఫ్ట్ చేయక్కర్లేదు. జస్ట్ ట్రై టు టేక్ 2 kgs డంబుల్ లేదా 5 kgs డంబుల్ అండ్ ట్రై టు డూ ద 2 kgs డంబుల్ 5 kgs డంబుల్. ఒక 10 days మీరు అలా రొటీన్ ఫాలో అవుతే జస్ట్ 10 kgs డంబుల్ అనేది చాలా ఈజీ గైస్. మీరైతే ఈజీగా అనేది లిఫ్ట్ చేసేచ్చు అనమాట. దట్ ఈస్ నాట్ ఏ డీల్. మీరైతే వెయిట్స్ చూసి స్కేర్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ రొటీన్ గైస్. మీరు 1 month ఒక ప్లాన్ వేసుకొని ఫాలో అవుతే కన్ఫామ్గా మీరైతే మీ గోల్ని అచీవ్ చేయగలరు. అది వచ్చేసి మీ స్టడీస్ కానీ ఫిట్నెస్ కానీ ఏదైనా సరే. మీరైతే కొంచెం ఏదైనా ప్లానింగ్తో ఉండండి. లైక్ హౌ మీరు డైలీ ఎలా చదువుకుంటున్నారో జస్ట్ ½ an hour మీరు వర్కౌట్స్ పైన కానీ ఫిట్నెస్ పైన కానీ మీ హెల్తీ హ్యాబిట్స్ గురించి ఒక కేర్ తీసుకోవడం. లైక్ బాడీ కేర్, ఫిట్నెస్, ఫిట్ బాడీ, ఎవ్రీథింగ్ గైస్. మీరైతే హెల్త్ గురించి కేర్ తీసుకోవడం అండ్ బాడీ గురించి కేర్ తీసుకోవడం మీరైతే ఇవి కన్ఫామ్గా పాటించండి. అన్హెల్తీ హ్యాబిట్స్ అంటే ఇవే గైస్. మీన్స్ ట్రై టు అవాయిడ్ వేస్ట్ థింగ్స్. లైక్ డోంట్ ఈట్ జంక్ ఫుడ్స్. అలా అని మొత్తం మానేమట్లేదు. లైక్ వీక్లీ 1 time తినొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఈటింగ్ డైలీ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం. డోంట్ ఈట్ డైలీ. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టెప్ వెళ్ళిపోదాం. థర్డ్ స్టెప్ వచ్చేసి స్లీప్. మనిషికి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. నేననే కాదు, ఎవరు అడిగినా మన హ్యూమన్ బీయింగ్స్ కి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఎవరు అడిగినా స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. బికాస్ ఇఫ్ యూ సీ ఎనీ యూట్యూబర్స్ లేదా బయట మీ టీచర్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఎవరైనా చెప్తారు కదా, స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు స్లీప్ అట్లీస్ట్ 7 to 8 hours పడుకోవాలి గైస్. 7 to 8 hours స్లీప్ ఉంటే మీరు ఏదైనా చేయొచ్చు. బికాస్ మీరు ఎక్సర్సైజ్కి వెళ్ళాలనుకోండి, ఆ మజిల్స్ రికవర్ అవ్వడానికి అట్లీస్ట్ మీకు 6 to 7 hours పడుతుంది. కాబట్టి అట్లీస్ట్ మీరైతే మీ బాడీని ఎక్కువ స్ట్రెస్ పెట్టేద్దు. జస్ట్ మీరు చేసే రొటీన్ని డైలీ ఫాలో అవ్వడం అనమాట. మీరు ఏదైనా చేయడం, చదువుకోవడం ఒక రోజులో రాదు, డైలీ చదువుకోవాలి. అదే ఫిట్ బాడీ ఒక రోజులో రాదు, డైలీ ఫిట్నెస్ గురించి మీరు కష్టపడాలి. ఏదైనా సరే గైస్, నేనైతే స్టడీ అండ్ ఫిట్నెస్ బోత్ ఆర్ సేమ్ ఇన్ మై ఒపీనియన్. బికాస్ 1 dayలో చదువుకోవడం రాదు అండ్ 1 dayలో మంచి బాడీ ఫిజిక్ రాదు. ఏదైనా సరే కష్టపడాలి. డే బై డే మీరు కష్టపడితే కన్ఫామ్గా రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి గైస్. అండ్ స్లీప్ మాత్రం మీరైతే 8 hours కన్ఫామ్గా పడుకోవాలి. అండ్ డైలీ రొటీన్ మీరైతే కన్ఫామ్గా అట్లీస్ట్ లైక్ మీరు నైట్ 6 hours పడుకున్నా ఆఫ్టర్నూన్ 2 hours పడుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే 7 hours కంటిన్యూస్గా పడుకోవడానికి ట్రై చేయండి. అండ్ ట్రై టు మెయింటైన్ గుడ్ హెల్త్. మీన్స్ ట్రై టు మెయింటైన్ గుడ్ స్లీప్ విల్ గివ్స్ యూ గుడ్ హెల్త్. ఓకే గైస్, మీకు అర్థమై ఉంటుంది. ఈ వీడియోలో అయితే ఒకసారి మనం క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. 3 tips గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ హెల్త్, అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్హెల్తీ హ్యాబిట్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లీప్. ఈ 3 points అయితే మీరైతే ఫాలో అవ్వండి గైస్. దీస్ ఆర్ ద గుడ్ టిప్స్. అండ్ ట్రై టు డూ మెడిటేషన్. 5 to 10 minutes మెడిటేషన్ చేయండి పెర్ డే. 5 to 10 minutes మెడిటేషన్ చేస్తే మీకైతే కొంచెం ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కూడా కొంచెం మీకైతే స్టేబుల్ అవుతుంది గైస్. అండ్ కొంచెం కష్టంగా ఉంటుంది స్టార్టింగ్, డైలీ కంటిన్యూ చేయండి. ఇలా కంటిన్యూ చేస్తే మీకైతే గుడ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. ట్రస్ట్ మీ గైస్, in 1 month లో మీకైతే చాలా గుడ్ రిజల్ట్స్ అయితే కనబడతాయి. జస్ట్ 1 month ఫాలో అవుతే మీరు ఆటోమేటిక్గా ఫాలో అయిపోతూనే ఉంటారు. దిస్ ఈజ్ అబౌట్ హోల్ వీడియో గైస్. మీకు వీడియో నచ్చినట్టయితే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ మై వీడియోస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.